ఇక వార్తల వివరాలు చూస్తే దుర్భిక్ష జిల్లాలకు జలదానం చేసేందుకు ఉద్దేశించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోదావరి పెన్నా అనుసంధాన పథకంపై చంద్రబాబు సమీక్షించారు. ఈ ప్రాజెక్టును 3 నెలల్లో ప్రారంభించి 3 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తొలి దశలో గోదావరి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ రోజుకు 2 టీఎంసీల చొప్పున పంపే ప్రతిపాదనకు ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని చేపడతారు. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఈ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాప్ కోస్ రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించారు. దేశానికి ఈ ప్రాజెక్టు ఎలా ఉపయోగయుక్తమో వివరించారు. భారీ ప్రాజెక్టు కావడంతో కేంద్రం సాయం లేకుండా చేపట్టడం సాధ్యం కాదు. అందువల్ల కేంద్ర పెద్దలకు వివరించి ఆదివారమైన చంద్రబాబు దీనిపై అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ రాయనుంది. అన్ని అనుమతులు పొంది త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టనున్నారు. తొలుత పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి వరద జలాల మళ్లింపు, తర్వాత దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలించి అందులో నింపి, తదుపరి దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు నీళ్లు మళ్లిస్తారు. దీని ద్వారా గరిష్టంగా 345 టీఎంసీలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్కు జలహారతి పేరుతో ఈ బృహత్తర పథకాన్ని చేపట్టాలని ప్రాథమికంగా యోచిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో పాటు కరువు ప్రాంతాలుగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన్ను సీఎస్గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదలయ్యాయి. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన్ను సీఎస్గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. విజయానంద్ ప్రభుత్వం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో కొత్త సీఎస్ విజయానంద్ బాధ్యతలు చేపడతారు. వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎంటీగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగాను పనిచేశారు. 2025 నవంబరులో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు. విజయానంద్ పదవీ కాలం ముగిశాక సీఎస్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను నియమించే అవకాశం ఉంది. ఆయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. సీనియారిటీ ప్రాతిపదికన చూస్తే 1991 బ్యాచ్కు చెందిన సాయి ప్రసాద్ ముందుంటారు. కానీ ఆయన్ని ఇప్పుడు సీఎస్గా నియమిస్తే ఆయన పదవీకాలం ముగిసేలోపే విజయానంద్ రిటైర్ అయిపోతారు. అందుకే విజయానంద్కు ప్రభుత్వం ప్రస్తుతం సీఎస్గా అవకాశం కల్పించింది. పిల్లల మనోవికాసానికి తోడ్పడేలా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలని, తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. వృత్తులు, జీవన విధానాల్లో కనుమరుగైపోతున్న తెలుగు పదాలను వెలికితీసి ప్రాచుర్యం కల్పించాలని, తెలుగు భాషాభిమానాన్ని కలిగించే రచనలను ప్రోత్సహించాలని కోరారు. హైకోర్టులో మాతృభాషలోనే వాదన ప్రతివాదాలు, తీర్పులు ఉండాలని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు స్పందించాలన్నారు. విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన మహాసభల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సదస్సుల్లో వక్తలు తెలుగు భాషా వికాసానికి చేసిన సూచనలను తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణచందు 18 తీర్మానాలను సభ ముందు ఉంచగా సభికులు
కరతాళ ధ్వనులతో ఆమోదించారు. ఈ తీర్మానాలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు అందజేశారు. ఆంగ్ల పదాలకు సమానమైన సహజమైన తెలుగు పదాలు సృష్టించాలని, ఇంటా బయట సామాజిక జీవన వ్యవహారాల్లో తెలుగు వినియోగాన్ని పెంచాలన్నారు. డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలని సూచించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను కూడా మాతృభాషలోనే బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణిచివేసేందుకు జారీ చేసిన జీవో 85పై వైకాపా హయాంలో సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. చట్టాలను తెలుగులోకి అనువదించడంతో పాటు పారిభాషిక పదకోశాలను తయారు చేయించాలని సూచించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టపరిచి నిధులు కేటాయించాలని, పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చడం వల్ల ప్రాథమిక లక్ష్యం దెబ్బతిందని, తెలుగు అకాడమీ పూర్వ వైభవానికి కృషి చేయాలని కోరారు. ఎన్టీఆర్ హయాంలో నెలకొల్పిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా షెడ్యూల్ 10 జాబితాలో చేర్చారని, దీని విభజన ఇంకా అపరిష్కృతంగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో స్టేట్ లైబ్రరీ, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, స్టేట్ ఆర్కైవ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని, తెలుగు కళారూపాలను, దృశ్య కళలను కాపాడేందుకు భాషా విధానాన్ని, సాంస్కృతిక విధానాన్ని రూపొందించి 2 తెలుగు రాష్ట్రాలు ప్రకటించాలని కోరారు. విజయవాడ ఆటోనగర్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి రాజధాని వేగంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో రవాణా రంగం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసి తాత్కాలిక శాశ్వత రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ ఆటోనగర్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీష పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు పరిశీలించి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మెట్రో, ఏలూరు రోడ్, ఫ్లైఓవర్ పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఆటోనగర్లో లారీలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్లు పరిశీలించామన్నారు. గన్నవరం విమానాశ్రయంకి రాంవరపాడు రింగ్ రోడ్ నుంచి మరో మార్గం, రాంవరపాడు రింగ్ రోడ్ నుంచి కేసరపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. త్వరలోనే మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ మరియు జిల్లా అధికారులతో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్, గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పారు. ఈలోపు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసి తాత్కాలిక శాశ్వత రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రేపు రాబోయే కాలంలో గన్నవరం నుంచి మెట్రో రాబోతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు వరకు 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ రాబోతుంది. వీటిలన్నిటికీ ట్రాఫిక్ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండబోతున్నాయి. దీంతోపాటు లారీలకు కూడా ఎంట్రీ ఇప్పుడు చాలా దుర్భేద్యంగా ఉంది. ఇప్పుడు అవి కూడా మొదలైతే లారీ ఎంట్రీయే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తాత్కాలికంగా కొన్ని రోడ్లు, పర్మనెంట్గా తాత్కాలిక సొల్యూషన్ ఇమ్మని గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి 8 గంటల సమయం తీసుకున్న వెంటనే మార్నింగ్కే ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు ఎప్పుడూ కూడా ఈ రోడ్లన్నీ వారికి ఆధ్వర్యంలోనే బాగు చేశాం, గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలోనే. తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రసాద్ గారు, గద్దె రామ్మోహన్ రావు, నేను, కలెక్టర్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారు, గౌరవ మంత్రి నారాయణ గారు కూర్చొని త్వరలో శాశ్వత పరిష్కారం ఇస్తామని తెలియజేసుకుంటాం జరిగింది. ఇప్పుడు మెట్రో కానీ, ఏలూరు రోడ్డు, ఫ్లైఓవర్ కానీ ఏమన్నా స్టార్ట్ అయితే ట్రాఫిక్ సమస్య వస్తుంది. వాటికి ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏమన్నా చూస్తాం. దాని గురించే కదండి వాళ్ళ మీటింగే, వాటి గురించి ఆల్టర్నేటివ్ రోడ్ల గురించి. అంతేకాకుండా ఆటోనగర్లో ట్రాఫిక్ క్లియరెన్స్ గురించి మనం జరుగుతున్నాం. ఇప్పుడు కూడా కలెక్టర్ గారితో రామర్పాడు సెంటర్కి వెళ్ళి మన విమానాశ్రయానికి ఏమన్నా టెంపరీ రోడ్డు పనిచేయాలో దాని గురించి కూడా వెళ్తున్నాం. వాళ్ళ జరిగే ఈ పర్యటన అంతా కూడా ఆటోనగర్ సమస్యలే కాకుండా రేపు స్టార్ట్ అయ్యే మెట్రోకి, అంతేకాకుండా ఫ్లైఓవర్కి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడమే ఈ యొక్క ప్రయత్నం.
ప్రభుత్వం చిరు వ్యాపారులకు వీధి విక్రయదారుల ఉన్నతికి అండగా అన్ని విధాల కృషి చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతగా శుచికరమైన నాణ్యమైన ఆహారం విక్రయించాలని వ్యాపారులను కోరారు. తినుబండారాలు, వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని లైసెన్స్ పొందాలని సూచించారు. తినుబండారాల విక్రయదారులు మరియు వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. భారత ప్రభుత్వం వీధి విక్రయ వ్యాపారులకు అండగా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రతా ప్రమాణాలపై తినుబండారాల, చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ప్రసిద్ధ తిరుమల శ్రీవారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రం నందు వీధి వ్యాపారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ భారతదేశంలో అమృత్ కాల్ సమయం గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ నాయకత్వంలో కొనసాగుతోందని అన్నారు. ప్రాజెక్ట్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రజలకు శుచికరమైన నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు తీసుకునే ఆహారం శుచి, శుభ్రత కలిగి నాణ్యతగా ఉండేలా దేశవ్యాప్తంగా 100 స్ట్రీట్స్ ఫుడ్ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అందులో 4 కడప, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని తెలియజేశారు. रेडी रेकड़ी पे या रास्ते पे लोगों को खाने की चीज़ें बेचते हैं, उनको प्रशिक्षण दिया जाता है. उनको प्रशिक्षण करने के बाद में भी उनको लोगों को कोई मिलावट ना होते हुए शुद्ध भोजन लोगों को कैसा मिले, इसीलिए उनको प्रशिक्षित किया जाता है. और ये जो हमारे छोटे लोग होते हैं, इनको बिजनेस करने के लिए वहाँ पर PM बोल तो प्रधानमंत्री स्वयं निधि के माध्यम से भी 10,000 रुपये से लेके 50,000 रुपये तक कोई भी कोलेटर सिक्योरिटी ना लेते हुए भी लोन वहाँ दिया जाता है. और उनको अपने पैरों पर खड़े रहने के लिए, आत्मनिर्भर बनाने के लिए सरकार की ओर से भी मदद की जाती है. తెలుగు భాష వికాసానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సభల్లో చేసిన తీర్మానాలతో పాటు కార్యాచరణను కూడా తయారు చేసుకోవాలని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. గత 5 ఏళ్లలో పాలకులు తెలుగు భాషకు తూట్లు పొడిచారన్నారు. సంపూర్ణంగా ఆంగ్ల మాధ్యమం ఉండాలన్న కుట్రతో మాతృభాషను దెబ్బతీశారని చెప్పారు. తెలుగు వికాసాన్ని నాశనం చేసేలా తీసుకున్న నిర్ణయాలను భాషాభిమానులు, ప్రజలు ఓటుతో తిరస్కరించారని గుర్తు చేశారు. విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రాథమిక విద్యాస్థాయిలో ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ఉండి తీరాలన్నారు. మాతృభాషలో బోధనే విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని తెలియజేశారు. పరాయి భాషలు అవసరమే కానీ ప్రాథమిక స్థాయిలోనే మన భాషను మర్చిపోయే పరిస్థితి రావడం దారుణమన్నారు. పరిపాలనా దక్షకుడిగా పేరున్న చంద్రబాబుకు భాషపై అభిమానం ఉందని, తెలుగు భాష పరిరక్షణకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టమైన వైఖరితో ఉన్నారని వివరించారు. రాజకీయ నాయకులు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే తెలుగు భాష ఔన్నత్యాన్ని కోల్పోతుందన్న భావన సర్వత్రా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన వద్ద భాషా ప్రాధికార సంస్థ లేకపోవడం వల్ల తెలుగుకు సరైన ప్రోత్సాహం ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. భాషా వికాసానికి ప్రభుత్వమే కాదు, పౌర సమాజము బాధ్యత తీసుకోవాలని, అందరూ కలిసి కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నుంచే ప్రణాళిక వస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కొత్త తరం సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్కు పరిమితమవుతోందని, పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహిస్తే భాషపై ఆసక్తి పెరుగుతుందన్నారు. మీకు తెలుగు భాష గొప్పదో నేనొచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మధురమైన భాషో ఆ భాష తేనెసోనెల తెలుగు భాష అన్నటువంటి మాట మనం విన్నాం. అదేవిధంగా సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు ఎంతో పొగిడినటువంటి భాష, తమిళ వాంగ్మయం ఉన్న తెలుగు ప్రశస్తి అనేటువంటి మాటను కూడా మనం విన్నాం. ఇందాక తమిళనాడు గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అటువంటి తమిళ రంగంలో కూడా, ఆ వాంగ్మయంలో కూడా మన తెలుగు గురించి ప్రశస్తి ఉన్నటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ఇవన్నీ కూడా మన ఔన్నత్యాన్ని చెబుతున్నప్పటికీ కూడా ఎందుకో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ ప్రాధికార సంస్థ లేకపోవటం వల్ల, సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వారి భాషలకు ఉన్నటువంటి ప్రోత్సాహం మన భాషకి మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి అపప్రద మన మీద ఉందనేటువంటిది తప్పనిసరిగా మనం నమ్మాలి.
చర్మకారులనే ముద్రను చెరిపివేస్తూ మాదిగ సామాజిక వర్గీయులు చరిత్రకారులుగా ఎదగాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. అవమానాలు, అసమానతలు అన్ని వర్గాల్లో ఉన్నాయని, తాను కూడా ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. వెనుకబడిన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మాదిగలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉద్యోగాలు చేయడమే కాదని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. అందుకు ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా తక్కువగా చూశారో కసితో వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి, పట్టుదల లక్ష్యంతో పనిచేయాలి అని సూచించారు. ఆదివారం హనుమాన్ జంక్షన్లో ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్, ఇంటర్నేషనల్ మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 7వ ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా మాదిగల వ్యాపార పారిశ్రామిక రంగ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పెమ్మసాని మాట్లాడారు. మాదిగలు పారిశ్రామికంగా ఎదగడానికి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నామని, ఔత్సాహిక మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు సూచించారు. ఇంటర్నేషనల్ మాదిగ ఛాంబర్ అండ్ ట్రేడ్ ఇండస్ట్రీ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కొలికపూడి శ్రీనివాసరావు, బుర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని బాధించే వాళ్లే మనకి అత్యంతమైన స్ఫూర్తిదాతలు. వారి మీద కసి రావాలి, మనకి పట్టుదల రావాలి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే మీరు కూడా నాలాగా, లేకపోతే రామాంజనేయులు గారి లాగాను ఇక్కడున్న మేధావుల మాదిరిగా ఇక్కడ కూర్చొని వచ్చే జనరేషన్కి ఇలాంటి స్పీచ్లు ఇవ్వగలుగుతారు. అయితే మీకు ఒకటి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం 3-4 చెప్తాను మీకు. ఒకటి, మనిషి సక్సెస్ అవ్వాలంటే ఇందాక వారు చెప్పినట్టు అత్యంత ముఖ్యంగా గెలవాలి, జీవితంలో గెలవాలి అనేటువంటి పట్టుదల, ఆ కోరిక ఉంటే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు, ఐడియాలు రాకపోవచ్చు. దీనికి 2-3 మార్గాలు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని విజయవాడ వాసులకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, హానిరహితంగా ఉండాలన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించామన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి వేళ రహదారులపై వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. రాత్రి 11 గంటల అనంతరం వాహనాలు జాగ్రత్తగా నడపాలని వాహనదారులకు ఆయన సూచించారు. అతి వేగంగా, అజాగ్రత్తగా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ ఎట్టి పరిస్థితిలో చేయొద్దన్నారు. అదేవిధంగా నగరంలోని ప్రధాన రహదారులు బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలియజేశారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, కొత్త పాత కనకదుర్గ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అనుమతించబడదన్నారు. గుంపులుగా చేరి నడి రోడ్లపై కేకులు కోసి అల్లర్లు చేయవద్దని ముఖ్యంగా యువతకు ఆయన సూచించారు. అదేవిధంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళలో రహదారిపై బిగ్గరగా కేకలు వేస్తూ వాహనాలపై తిరగవద్దన్నారు. ఏడాది చివరి రోజు రాత్రివేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందన్నారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసి భారీ శబ్దాలతో హోరెత్తించడం, అతి వేగంతో రోడ్లపై తిరగడం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, మానసంచ పేల్చడం వంటి చర్యల వలన నగర ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులను సూచనలు పాటించి నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జాగ్రత్తగా జరుపుకోవాలని, అలాగే రోడ్డు ప్రమాదాలకు లోను కాకుండా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధించారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు పెట్టిన తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వలవల బాబ్జీ ముందుండి నడిపించడం అభినందనీయమని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధించారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో
టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, అరిమిల్లి రాధాకృష్ణ, మద్దిపాటి వెంకట్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఏ పార్టీకైనా కార్యాలయం ఒక దేవాలయం వంటిదని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తుందన్నారు. అధికార కుర్చీ కోసం మళ్లీ వైసీపీ ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఒక్క రూపాయి భారం వేయకుండా 5 సంవత్సరాల పాలన చేస్తే 1924లో ఈ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి వ్యక్తివి ఈవేళ కరెంటు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే ఈవేళ ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా నాన్ ఆక్వా అని చెప్పి వాళ్ళకి ఆ రూపాయిన్నర కరెంటుని సబ్సిడీని కూడా ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కరెంటు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఏదైతే ఆ రోజు మనందరికీ తెలుసు, ₹1,00,000 ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసినటువంటి నీకు ఏదైతే ఈ యొక్క కరెంటు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది? ఏదైతే ఆ రోజు 2021, 2022లో 3,200 కోట్ల రూపాయలు ఆ రోజు డిస్కమ్ల మీద మరి ఏదైతే భారం పెట్టి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలను వసూలు చేసినటువంటి వ్యక్తి 2022, 23లో 5,000 కోట్లు, 2023, 2024లో మళ్ళీ 9,000 కోట్లు. అంటే ఈ గత 2 సంవత్సరాలలో కూడా 15,000 కోట్ల రూపాయలు నువ్వు భారం మోపి ఎన్నికల ముందు కాకుండా ఎన్నికలు అయిన తర్వాత భారం వేద్దామని ఏదైతే నువ్వు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ 16,000, 15,000 కోట్లు ఏదైతే పెంచావో మరి ఆ భారమే ఈ రోజు మళ్ళీ ప్రజల మీద పడుతున్నటువంటి పరిస్థితి. ప్రయాణికుల అసౌకర్యానికి గురికాకుండా రద్దీని దృష్టిలో ఉంచుకొని కుంభమేళాకు విజయవాడ వైపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా రద్దీని దృష్టిలో ఉంచుకొని కుంభమేళాకు విజయవాడ వైపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని విజయవాడ రైల్వే అధికారులు తెలియజేశారు. తిరుపతి టు బెనారస్ 07107 ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8:55 తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నానికి అంటే 3:45 బెనారస్ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07108 నంబర్ రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్లో మంగళవారం సాయంత్రం 5:30 బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగడ తదితర స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నర్సాపూర్ బెనారస్ 07109 ప్రత్యేక రైలు జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నర్సాపూర్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3:45 బెనారస్ చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణానికి గాను జనవరి 27, ఫిబ్రవరి 3 తేదీల్లో 07110 నంబర్ రైలు బెనారస్లో సాయంత్రం 5:30 బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. వీఆర్ఓలపై ఇతర శాఖల అధికారులు ఒత్తిడి చేయడాన్ని విడనాడాలని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వీఆర్ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఒత్తిడి కారణంగా వీఆర్ఓలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని, ఇటీవల కాలంలో చాలా మంది మరణించారని వాపోయారు. అన్ని పనులు ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమంలో చెప్పాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు విలేకరులతో మాట్లాడారు. ఒత్తిడి కారణంగా వీఆర్ఓలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని, ఇటీవల కాలంలో చాలా మంది మరణించారని వాపోయారు. అన్ని పనులు ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమంలో చెప్పాలని కోరారు. బయోమెట్రిక్ ద్వారా జీతాల చెల్లింపుపై గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ ఇచ్చిన మెమోను నిలిపివేయాలని, గతంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన బయోమెట్రిక్ వేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఓలతో భర్తీ చేయాలని, సుమారు 1,200 వీఆర్ఓ గ్రేడ్ 1 పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాల కల్పన, ఖర్చు పెడుతున్న బిల్లులు విడుదల చేయాలని కోరారు. సీసీఎస్పై గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, సర్వేపై ఐవీఆర్ఎస్ఏ రైతులు అభిప్రాయాలు సేకరించి రీసర్వేపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ వేయాలని కోరారు. 2021 నుంచి రావాల్సిన జీతాల బకాయిలు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు బి మురళీకృష్ణ, అప్పలనాయుడు, రాధాకృష్ణ, చైతన్య, అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ రెవెన్యూ అధికారులకు, అలాగే సచివాలయ సిబ్బందికి, అలాగే మిగిలిన సిబ్బందికి కూడా బిఎల్ఓలో పనిచేస్తున్న వారికి 3 సంవత్సరాల నుండి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వలేదని చెప్పి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు మన పయ్యావుల కేశవ్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈ మధ్యకాలంలోనే మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులకి అలాగే బిఎల్ఓల యొక్క గౌరవ వేతనం సుమారు 58 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారికి మా రాష్ట్ర గ్రామ ఎన్నికల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే గ్రామ స్థాయిలో బ్రిటిష్ కాలం నుంచి ఎప్పటి నుంచో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దాంట్లో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉంటారు. అటువంటిది 2019లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.